నుండి చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే రాష్ట్రంలో అది కూడా వాళ్ళ హైదరాబాదులో చర్లపల్లిలో ఇంత పెద్ద ఎత్తున, ఇంత భారీ ఎత్తున, మేబీ దేశ చరిత్రలోనే ఇట్లాంటివి దొరికిన చాలా తక్కువ సంఘటనలు ఉంటాయి. అంత పెద్ద, నేను ఏదో మన డిబేట్కి వచ్చే ముందు అడిగితే ఇది రెండవ కేసు అంటే అతిపెద్ద కేసులలో, అంటే గుజరాత్ తర్వాత మనది రెండవ పెద్ద కేసు ఇది. అంత పెద్ద జరిగితే అసలు ఎందుకు మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, దీని వెనకాల అసలు ఎవరున్నట్టు ఇంతకీ? నేను పోలీసు వ్యవస్థ దొరికేటప్పుడు ఏం చేస్తున్నాను దానికి, దొరికినాక మీరేందుకు మాట్లాడతారు అంటున్నా. ఇప్పుడు హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటారు, నువ్వు దీనిపైన నువ్వు ఎందుకు మేము ఎత్తలేవు బ్రదర్? మీకు మామూలుగా డ్రగ్స్ దందా ఎప్పుడు నడుస్తా అంటే అక్టోబర్ నవంబర్లో చాలా పెద్ద ఎత్తున పోతుంది, చాలా పెద్ద ఎత్తున అవుతుంది. సెప్టెంబర్ అంటే అంతటా కస్టమర్స్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఈ నెలలో ఆ టైంలో ఇక న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది, చలికాలం వస్తుంది. రీజన్ నాకు తెలియదు కానీ అక్టోబర్కి వెళ్ళి అయితే బాగా నడుస్తుందని నాకున్న ఫీడ్బ్యాక్. దీనికి ఇప్పుడు సెప్టెంబర్గా దొరికింది అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్కడికక్కడ బట్వారు అయిపోవాలి, ఎక్కడ కరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో వేసేసారు వీళ్ళు. పర్సన్ కూడా ఇంతకుముందు దొరికినోడే అంట, అని నడిపెట్టోడు మన రామ్నగర్ దగ్గరనే ఉంటాడంట, నడిపెట్టోడంట. అయితే వీళ్ళు ఎప్పటిలో నడుస్తుంది. గత ప్రభుత్వంలో సినిమా రంగంలో మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో సినిమా రంగంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తుందని ఆ రోజు ఒక సిట్ ఏర్పాటు చేశారు. అకుల్ సబర్వాల్ను సిట్ చీఫ్గా పెట్టి ఆ రోజు దాదాపు ఒక 16-17 మంది సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు అన్నీ తీసుకొచ్చారు, ఎంటికలు అన్నీ తీసుకొని వచ్చిండ్రు. ఇక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నడుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఆ కేసు నడిచింది, ఎఫ్ఐఆర్ అయింది, రంగారెడ్డి జిల్లాలో కోర్టులో నడిచింది. అట్లా ఉన్నది, అది కోర్టు పరిధిలో ఉన్నది. ఈలోపు ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒక సినిమా హీరో అనుమానాస్పదంగా చచ్చిపోతే ఆయనకు డ్రగ్స్తో చనిపోయింది అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ లింక్స్ మళ్ళీ హైదరాబాద్కే వస్తే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్ అవి మళ్ళీ పెడితే నేను గతంలో ఉన్న కేసు అసలు ఏమైంది అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఒక డ్రగ్స్ మీద న్యూస్ నాదే నడుస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అంటే ఈయన స్పందించడానికి వాళ్ళ కారణం కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైస్ ఛాలెంజ్ అని ప్రెస్ మీట్లో పెట్టి అనౌన్స్ చేసేసి దన్మని పెట్టే ముందు అరే సబ్జెక్టు ఫస్ట్కి వెళ్ళి కొట్లాడుతున్న పలానోడు, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న, పిలిచి దన్మని ప్రకటిస్తే వైస్ ఛాలెంజ్ ఇద్దరికి ఇసిరిండు. విశ్వేశ్వరరెడ్డికి, కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆయనకు ప్లస్ కేటీఆర్ గారికి ఇద్దరికి ఇసిరినప్పుడు అమరవీళ్ళ స్తూపం దగ్గర ఒక 200 మందితో కూర్చుండు. దాన్ని ఏది రక్త నమూనా లియని గారు విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు ఛాలెంజ్ తీసుకొని, కేటీఆర్ రానప్పుడు వీళ్ళు ఇద్దరు సిపాయిలు ఏం చేయాలి? ఒకడైతే వచ్చిగా ఇస్తాను, మన ఇద్దరం పోయి ఇచ్చుకుందాం పని ఉస్మానియాకో గాంధీకో పోయి వారు రక్త నమూనా ఇద్దరు ఇయ్యలే. అక్కడ మీటింగ్లోనే నా వెనుక మానవతరాయ్ కూడా కూర్చుండు. మైక్ అయిపోయింది కదా, నాకు మైక్ ఇస్తలేరు, వాళ్ళు మాట్లాడింది అయిపోయింది. అట్లా డ్రగ్స్కో కొట్లాడింది, రాత్రంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయింది, కేసు పెట్టింది నేను. ఈ కథతో ఉన్నదని చెప్పేసి బెదిరించి మైక్ గుంజుకున్నా. రేవంత్ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, 2 minutes మాట్లాడతా, మైక్ కడిగా అని చెప్పి మైక్ గుంజుకొని వాళ్ళు అడ్రస్ చేసి అసలు జరుగుతున్న విషయం మొత్తం చెప్పి వాళ్ళిద్దరు రక్త నమూనాలు ఇయ్యలే అక్కడ. సరే డ్రగ్స్ పైన వైట్ ఛాలెంజ్ ఇసిరిండు, రక్త నమూనాలు ఇసిరిండు, అన్నిటికీ సై అన్నాడు కదా. మరి ఇక నువ్వు అధికారంకి వచ్చినావు కదా, ఉన్నావు కదా, ఈరోజు ఆ రోజే నువ్వు అంత సీరియస్గా ఉన్నావు. నువ్వు ఈరోజు నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న దగ్గర హోంమంత్రి పోటుగాని కూడా నువ్వే, హోంమంత్రి కూడా నా అంత పెద్ద సిపాయి లేడు, నేనే దాన్ని కూడా నేను అరిగాడతా, ఏడ డ్రగ్స్ కనబడకుండా చేస్తా, గాంజా కనబడతా చేస్తా అని అన్న నీ సొంత ఏరియాలో ఈరోజు నీ సొంత రాష్ట్రంలో నీ ఇంటికాంచెల్లి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టు చెర్లపల్లి దగ్గర 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితే ఏం పీకుతున్నావు అని అడుగుతున్నా. నేను ఎందుకు మాట్లాడతలేవని అంటున్నా. రేపు నేను వైస్ ఛాలెంజ్ ఇచ్చిన రేపు నువ్వు కేటీఆర్కు వాళ్ళ వైస్ ఛాలెంజ్ ఇచ్చిన కదా, రేపటి దినాన నేనే రేవంత్ రెడ్డికి వైస్ ఛాలెంజ్ ఇచ్చి పెడుతున్నా. రేపు అమరవీళ్ళ స్తూపం కాడ రేపు ఎంత తారీఖు, రేపు అమరవీళ్ళ తారీఖు ఎంత 10వ తారీఖు, 10వ తారీఖు ఉదయం 11 గంటలకు రేపు నేను రక్త నమూనా ఇస్తా. కేటీఆర్ మన రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తాడా? రేపు ఇస్తా. నేను ఆల్రెడీ ఇదివరకు ఇచ్చిన, రేపు కూడా ఇస్తా. నీకు దమ్ముందా సీఎనికి? నువ్వు ఎందుకు మారిపోతున్నావు?
అంటే మీ ఇంటెన్షన్ నేనేమంటలేను, నేనేమంటే నా ఇంటెన్షన్ ఏం లేదు. నువ్వు కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చినావు కదా, కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం డ్రగ్ అడిక్ట్ అని ఇయ్యలే కదా, ఆయన మాట గౌరవించి వచ్చిండు కదా. నేను డ్రగ్స్ తీసుకుంటావని అంటలేను. వైస్ ఛానల్ నేను నీకు కూడా ఇస్తున్నా, నేను ఇస్తా నువ్వు ఇస్తా, రేపు దీని మీద చర్చ జరగని చెప్తున్నా నేను. బ్రదర్, ఒక ముఖ్యమంత్రి ఇది వైస్ ఛాలెంజ్ అనేది ముఖ్యమంత్రితో తీసుకుంటే రేపు ఇది ఒక చర్చ జరగని. ప్రతి ఒక్కరికి అసలు ఎంతమంది తీసుకుంటున్న డ్రగ్స్, ఇంత ఇక్కడ ఒక కారాగారమే పెట్టి, ఒక కర్మాగారమే పెట్టి ఏకంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతుందనంటే మరి ఇక్కడ అది మన కోసం మనం తయారు చేస్తున్న పలారమా, లేకుంటే దేశం మొత్తం పంపనికి పలారమా, లేకుంటే ప్రపంచం మొత్తం పంపుతావా? ఈరోజు ఒక మెక్సికన్ లెక్క తయారైపోయింది ఇది. డ్రగ్స్ ఎక్కువ ఉత్పత్తి నంబర్ 1 ప్రపంచంలో మెక్సికన్ తర్వాత వేరే వేరే దేశాలు, మన పాకిస్తాన్ ఉంది, అక్కడ చిన్న చిన్న మన నైజీరియా దేశాలు అవన్నీ అక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇవాళ హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు వరల్డ్ ఫేమస్ అయిపోయినావు. అరే నువ్వు అంటే అమెరికా పోతున్నావు, అంటే అక్కడ పోతున్నావు, అక్కడికి 79,000 కోట్లు తెచ్చినా, ఇక్కడ 70,000 పరిశ్రమలు మొత్తం వస్తున్నావు. తెచ్చిన పరిశ్రమ ఇదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా తెచ్చిన పరిశ్రమ ఏంటంటే డ్రగ్స్ పరిశ్రమ.